11,000 కోట్లు కాదు, 11 రూపాయలు ఇంక రాలేదు. ఇవన్నీ ఫేక్ డీల్స్. ఇస్తాము, ఓకే, ఇవ్వు. అప్పే మనకెందుకు అప్పు? అప్పు నేనైతే స్టీల్ ప్లాంట్ మీద 5 లక్షల కోట్లు అప్పు తీసుకొస్తాను. దాని విలువ 8 లక్షల కోట్లు. 60% అప్పు ఇస్తాను. ఆడు 11,000 కోట్లు అప్పు ఇచ్చి మన 8 లక్షల కోట్లు దోచుకోవడం ఏంటి? ఇప్పుడు వరకు దోచుకున్నారా లేదా? అదానీకి అమ్మారా లేదా? అదానీ ఎవడు? మోదీ తొత్తు, మోదీ బినామీ, మోదీ మిత్రుడు, మోదీ బెస్ట్ ఫ్రెండ్. ఈజ్ ఇట్ నాట్ ట్రూ? అరే మేము 55,000 కోట్లు మా విశాఖపట్నం, మా ఆంధ్ర నుంచి ట్యాక్స్ రూపంలో స్టీల్ ప్లాంట్కి 55 సంవత్సరాలు కట్టాం. మా డబ్బు మాకు తిరిగి ఇచ్చాయి ట్యాక్స్. ఈ దద్దమ్మలు ఎవడు నడపలేడు కనుక వీళ్ళు అమ్మేస్తున్నారు. టీడీపీ చంద్రబాబు నాయుడు భూములు అమ్మలేదా? స్టీల్ ప్లాంట్ భూములు అమ్మలేదా? రాజశేఖర రెడ్డి అమ్మలేదా? కాంగ్రెస్ వాళ్ళు అమ్మలేదా? జగన్మోహన్ రెడ్డి కూడా అమ్మలేదా? ఈ దరిద్రులు మన రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు. ప్రత్యేక హోదా తీసుకురాలేరు, స్మార్ట్ సిటీలు కట్టలేరు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేరు. నెలకి 15,000 కోట్లు అప్పు. మహానుభావుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అదేదో ఇచ్చింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఇప్పుడే ముఖ్యమంత్రి ఇచ్చిస్తే కనీసం నెక్స్ట్ టైం అయినా మనకు అవకాశం ఉంటుంది. లేదంటే ఏం చేస్తాడు? చంద్రబాబు నాయుడిని తిడతాడు. బీజేపీ వాళ్ళు చంద్రబాబుని మళ్ళీ జైల్లో పెడతారు. పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి చేయడానికి ఆల్రెడీ ప్లానింగ్లో ఉన్నారు. అందుకనే ఆడెవడాడి పేరు ఒకటి ఉంది, ఇండియాని అంతా 5 దేశాల్లో ఒకటి చేసేస్తాను అన్నాడు. ఇప్పుడు కొత్తగా బీజేపీ రాష్ట్రానికి ప్రెసిడెంట్ అయ్యాడు. పిచ్చి పిచ్చిగా వాగుతుంటాడు, రామ్ మాధవ్ అనుకుంటా. ఆడో తుగ్లక్. అమెరికాలో 2014లో నేను ఉంటుండగా అంటాడు, ప్రపంచంలో పాకిస్తాను, బంగ్లాదేశ్, మియన్మారు, నేపాల్ని ఇండియాలో కలిపేస్తాడట. ఇలాంటి తుగ్లక్ మాట్లాడుతుంటే మన ఇండియాకి ఎలాగుంటుంది? అలాంటి తుగ్లక్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ బీజేపీ ప్రెసిడెంట్గా చేస్తున్నారని విన్నాను. మరి చేశారో, పెడుతున్నారో, ఇన్ఛార్జో ఏదో. రాజమండ్రిలో పురంధేశ్వరికి వెళ్ళడం ఏంటి? అక్కడ రాజమండ్రిలో ఎంపీగా ఓడిపోయింది సార్, ఐ లాస్ట్ అంటాడు. ఒరే బాబు, నువ్వు వైసీపీ ఓడి నువ్వు లాస్ట్ అంటావేట్రా? నువ్వు ఓడిపోలేదు, అసలు నువ్వే గెలిచావు. పురంధేశ్వరికి వెళ్ళలేదని ఆయనకి చెప్పాను నేను మన ఫ్లైట్లో కొలిస్తే. వాళ్ళు ఈవీఎంల ద్వారా గెలుస్తున్నారు కాబట్టి దమ్ముంటే ఐఎమ్ ఛాలెంజింగ్ మోదీ గవర్నమెంట్, జాయిన్ అండ్ కండక్ట్ ది ఎలక్షన్ విత్ బ్యాలెట్ పేపర్. ఎందుకంటే ట్రంప్ కంటే ఎక్కువ మంది శత్రువులు ప్రపంచంలో ఎవరికి లేరు. అలాంటి ట్రంప్ మళ్ళీ ప్రెసిడెంట్ ఎలాగయ్యాడు? అక్కడ డెమోక్రసీ ఉండబట్టి, ఇక్కడ లేని దాన్ని బట్టి. అమెరికాలో డెమోక్రసీ ఉంది, ఇండియాలో డెమోక్రసీ లేదు కనుక మోదీ ఎవరిని చేస్తే రేపు పవన్ కళ్యాణ్ని పొగుడుతున్నాడు. ఇప్పటి నుంచే మన రాష్ట్రాన్ని దోచుకోవడానికి. ఇప్పుడు నడుపుతుంది పవన్ కళ్యాణే, చంద్రబాబు కాదు. పవన్ కళ్యాణ్ ఏం చెప్తే బీజేపీ అదే చేస్తుంది. అందుకనే పవన్ కళ్యాణ్ నేను అడుగుతున్నాను, మనకున్న 55,000 కోట్లు మనం సెంటర్కి ఇచ్చాం స్టీల్ ప్లాంట్ తరఫున. ఆ 55,000 కోట్లు నువ్వు తిరిగి తీసుకురా. ఆ 14,000 ఎకరాలు అమ్మేసి మాకు నువ్వు తిరిగి తీసుకురా. అప్పుడు వేల వేద్దాం. స్టీల్ ప్లాంట్ కావాలంటే ఒక్కోడికి 8 కోట్లు ఇద్దాం ఎంప్లాయీస్కి. ఇప్పుడు భిక్షం ఇచ్చే కంటే, అప్పులు ఇచ్చే కంటే దమ్ముంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.